హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జీర్ణశక్తిని ఎంతగానో మెరుగుపరిచే ఎలగపండు పెరుగు చట్నీ గురించి చూద్దాం. పెరుగు చట్నీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయి, పెరుగు, సాల్టు, ఎలగపండు, కొంచెం ఇంగువ, ఆయిలు, పసుపు. ఇప్పుడు ఈ ఎలగపండు గుజ్జు తీసుకుందాం మనం. ఇది చింతపండులాగే ఉంటుంది. పండింది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, వగరు తగ్గుతుంది. పచ్చిగా ఉన్నదైతే వగరుగా ఉంటుంది. పులుపు కూడా తక్కువగానే ఉంటుంది, కానీ వగరు ఎక్కువగా ఉంటుంది. గట్టిగా కూడా ఉంటుంది. మనకు కాయ పండితే సాఫ్ట్గా ఉండి వగరు తగ్గుతుంది. పచ్చికాయ అయితే తెల్లగా ఉంటుంది లోన. గుజ్జు పండిన కాయ అయితే చింతపండు గుజ్జులాగే ఉంటుంది. ఇది చితక్కొట్టి మనం ఇందులో గుజ్జు తీసుకుందాం. ఇదిగో ఒక కాయ కొట్టి గుజ్జు తీసాను. నేను కొంచెమే చేస్తాను, అందుకని ఇదే చూపిస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ అన్నీ పెంచుకొని చేసుకోండి. టేస్టే కాదు, మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం సరిపోద్ది ఆయిల్. శనగపప్పు వేసుకుంటున్నాను. మినప్పప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకుందాం మనం ఎండుమిరపకాయలు. కరివేపాకు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి చిటపటలాడుతుంది. కొంచెం పసుపు, ఇప్పుడు ఎలగపండు గుజ్జు ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాం ఇందులోని. కొంతమంది మిక్సీలో పెట్టుకుని పేస్ట్లా చేసేసుకుంటారు.
కానీ దీని టేస్ట్ అయితే మనం ఇలాగే ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మధ్యలో పంటికి ఎలగపండు గింజలు అలా తగులుతుంటే నాకైతే టేస్ట్ ఆస్వాదిస్తే బాగుంటుందని నేను ఇలాగైతేనే చేసుకుంటాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఇలా గింజలు వద్దనుకుంటే కనుక ఈ గుజ్జు మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయిపోద్ది. ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో మనం పెరిగేసుకుందాం. టేస్ట్కి కొంచెం సరిపడా సాల్ట్, అంతే రెడీ అయిపోయింది ఎలగపండు పెరుగు చట్నీ. తింటారా మీరుని? బాగుందా? రెడీ అయిపోయింది ఎలగపండు పెరుగు చట్నీ. రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.